ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు. అయితే ఈరోజు రేపు ఈ సభలు దేనికంటే నీ శ్రమలు యేసు నామములో వేర్లతో సహా పెగలించడానికే ఈ సభలు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ప్రైజ్ ది లార్డ్. పక్కన వారికి చెప్పండి, ఈ శ్రమల ద్వారా సిరులు నీకు రాబోతున్నాయి. ఆమేన్. ఈ శ్రమల ద్వారా సిరులు మనకు రాబోతున్నాయి. ఆమేన్. ఈ శ్రమల ద్వారా సిరులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. అయితే విశ్వాసముతో ఈ వర్తమానము గనుక ఈ రాత్రి వింటే, బహుశా ఇదే రాత్రి కావచ్చు నీ చరిత్రను నా దేవుడు తిరిగి రాయేసేది. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. కృప కలుగును గాక. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం చదివేవారు మైక్ తీసుకొని సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయేనో. ఎవరు ఈ మాట అంటున్నది? చెప్పండి, ఎవరు ఈ మాట అనేది? ఎవరన్నాడు? ఎస్. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, శ్రమల్లో నుంచి ఆయన ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది. ఆమెనండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మీ ఇద్దరికి. ఆమెన్. కృప కలుగును గాక. యు ఆల్సో. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఎక్స్పీరియన్స్ చేసి ఆ మాట అంటున్నాడు. నాకు నిందలు రాకపోయి ఉంటే, నా అన్నలు నా తండ్రి నన్ను చీదరించకపోయి ఉంటే, నా బంధువులు నా రక్త సంబంధికులు నన్ను చీదరించకపోయి ఉంటే, నన్ను గొర్రెల కాపరిగా తృణీకరించకపోయి ఉంటే, నన్ను గొర్రెల కాపరిగా చేయకపోయి ఉంటే, నాకు ఈ సింహాసనం లేదని తన ఎక్స్పీరియన్స్ లో నుంచి రాస్తున్న మాటలు ఇవి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ శ్రమలు యేసు నామములో సిరులుగా మారబోతున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. శ్రమలతో వచ్చావా, నిందలతో వచ్చావా, అవమానాలతో వచ్చావా, కన్నీళ్లతో వచ్చావా, వేదనతో వచ్చావా, ఇదిగో నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడమ్మా. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ ఆర్థిక పోరాటాలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నేనే ఎందుకు రెంట్ రూమ్లలో ఉండాలా, నేనే ఎందుకు రెంట్ రూమ్లలో చర్చి రన్ చేయాలి, అందరికీ మందిరాలు ఇచ్చేసినావు, అందరికీ సొంత గృహాలు ఇచ్చేసినావు, అందరికీ పిల్లల్ని ఇచ్చేసినావు, అందరి అప్పులు తీరిపోయినాయి, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ దిక్కు తోచని స్థితిలో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నీ బాధ ఎవరు చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నీ వేదన ఎవరు చూడట్లేదనే. కానీ నా ప్రభువు లేయా కన్నీళ్లను చూసిన దేవుడు, లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడు,
మిమ్ములను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు దావీదుకు శ్రమలనిచ్చిన దేవుడు నీకు శ్రమలనిచ్చాడు. ఆమేన్. దావీదును లేవనెత్తిన దేవుడు మిమ్ములను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను. చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టాల. ఏ దేవుడైతే దావీదు చరిత్రను మార్చాడు, మీ చరిత్రను కూడా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టాల, గట్టిగా చప్పట్లు. జీసస్, 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 జీసస్. చెప్పాల గట్టిగా, జీసస్, జీసస్, జీసస్. దేవుడు మీ చరిత్రను కూడా మార్చబోతున్నాడు, మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమాల రబా షకెదియాల రబా. హల్లెలూయా. అనిల్, అనిల్, అనిల్. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. రికాందాల రబా షకే దియాల రబా బాబా బాబా బాబా. నీలో ఉన్న వేదన నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదని. నీ దగ్గరికి నన్ను పంపించింది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు బ్రతుకున్నాడు. నీకున్న అప్పులు నా దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీకున్న కష్టం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అనిల్ ఉన్నాడు, ఉన్నాడు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుపు వస్తుంది. చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడు. నా దేవుడు చచ్చిపోయినాడా? అనిల్, దేవుడు బ్రతుకున్నాడా లేదా? బ్రతుకున్నాడు. హల్లెలూయా. రికాందాల రబా షకెదియాల రబా. ఎంత ఉంటావు అప్పులు? 15 లక్షలు. అమ్మా, 15 లక్షలతో నువ్వు అప్పు వచ్చావు. 15 లక్షల అప్పుతో వచ్చావు. దేవుడు నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. ఎవరెవరు వచ్చారు మీరు? ఎక్కడున్నావు అమ్మా? పరిగెత్తుకుంటుర్రా. తారే నారే 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 రే రే, తారే నారే 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 రే రా, తారే రే రా. మీ భర్త ఏడుస్తుంటే నీకేమనిపిస్తుంది? చూడు మీ భర్త వైపు. మీ భర్త అట్లా ఏడవంగా ఎప్పుడైనా చూసినావా అమ్మా? చూడలేదు. చూడలేదు. మీ దగ్గరికి నన్ను పంపించింది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? యేసయ్య. ఉన్నాడా? ఉన్నాడు. చాలా మంది యేసయ్యను చంపేస్తున్నారు. లేదన్నయ్య, బతికే ఉన్నాడు. నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడా? లేదు. మీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా. కృప కలుగునుగాక. కానీ ఒక్కటి మాత్రం నిత్యం, నువ్వు నా చెయ్యి పట్టుకున్నట్టుగా నువ్వు దేవుని చెయ్యి పట్టుకుంటే, ఎవరి ముందైతే తలదించుకున్నావో, ఏ బంధువుల ముందైతే ఈరోజు తలదించుకుంటున్నావో, ఏ రక్త సంబంధికుల ముందైతే తలదించుకుంటున్నారో, ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. వారందరికీ మించిగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనిల్, ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? చిట్టాడు. మీ పాస్టర్ గారి పేరేంటి? పేరు విద్యానగర్.
విద్యానగర్ కేసారం దగ్గర ఉంటారు. మందిరానికి వెళ్తున్నారా మీరు? వెళ్తానయ్యా. మందిరానికి రావడం లేదు. అందుకని చెప్తున్నాను, నా చెయ్యి పట్టుకున్నట్టుగా నువ్వు ఏసే చెయ్యి పట్టుకోవాలంటున్నా నేను. ఆమేనండి. నా చెయ్యి పట్టుకుంటున్నట్టుగా నువ్వు ఏ చర్చికి అయితే వెళ్తున్నావో ఆ పాస్టర్ చేతులు పట్టుకో. సేవకుల చేతులు పట్టుకున్న వాళ్ళు పతనమైపోయిన వారు చరిత్రలో లేరు. సేవకుని వెంట ఉండు, తప్పక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేనను, ఆమేనను. ఆమేన్. కృప కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? రియల్ ఇట్స్ రియల్ రియల్ రియల్. నేను నీ దగ్గరికి నన్ను నడిపించింది ఎవరు? ఎన్నో యూట్యూబ్ లో చూస్తుంటానయ్యా. నేనే మీ కాడికి వద్దాం అనుకున్నానయ్యా. కానీ ఇక్కడ దేవుడే ఇక్కడికి పంపించి నన్ను పిలిచి అలాగా పంపించాడా? అవునయ్యా. కృప కలుగును గాక. రేపు ఎంతమందిని తీసుకొస్తావు? తీసుకొస్తానయ్యా. నిన్నే చూసానయ్యా ఉందని, మీ వీడియో పెట్టారు కదయ్యా, ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని. ఆ వీడియో చూసే వచ్చానయ్యా. వీడియో చూసి వచ్చావు? అవునయ్యా. చెల్లెమ్మ నీకేమనిపిస్తుంది? ఇలాగే ఎంతో మంది మాలాగే ఇక్కడికి వచ్చి అందరూ మారు మనసు పొంది దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అలాగా ప్రతి ఒక్కరు దేవుడిని నమ్మి. లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? లైవ్ చూస్తున్న వాళ్ళకి దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా రేపు సభలకైనా ఈ రోజు రాలేకపోయిన వాళ్ళు రేపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దేవుడు ఆశీర్వాదం పొందుకొని దేవుడి కృప కలిగించుకోవాలని. ఆమేన్. తండ్రి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందాలా? ఆమేన్. లాస్ట్ లో నువ్వు బాప్టిజం పొందాలా? కృప కలుగును గాక. తండ్రి బిడ్డ గొప్పవాడగును గాక. తండ్రి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి. యేసు నామమున వీరికున్న అప్పులన్నీ తొలగిపోవాలా యేసు నామమున ప్రార్థించండి. ఆమేన్. సభ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను, సరేనా? వెళ్ళిపోండి. హల్లెలూయా. ఏ వేదనతో మీరు వచ్చారో, ఏ దుఃఖముతో వచ్చారో దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. మీ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 12 గంటల సేపు దేవుని కోసము, దేవుని పరిచర్య కోసం కూర్చొని ఇలా వచ్చాను. కాళ్ళు బిగుతా ఉన్నాయి, ఓపిక లేదు. ఈ నెలంతా స్కెడ్యూల్ అంతా బిజీ. వెళ్ళాలా యేసయ్యా? వెళ్ళమంటావా ప్రభు అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళాలి అక్కడికి అన్నాడు. హల్లెలూయా. అనేక మంది రాబోతున్నారు, నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఈరోజు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఏదో టైంపాస్గా చూసి వెళ్ళిపోదామని వచ్చినవేమో, టైంపాస్గా ఏదో పాస్టర్ అమ్మతేజ గారు వస్తున్నారా లేదా అని ఏదో చూసి వెళ్ళిపోదామని వచ్చినవేమో. కానీ దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, ఈరోజు గనక దేవుని మాట విని ఈ వర్తమానాన్ని ఇలా పట్టుకోగలిగితే ఇదే రోజు నీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదటిగా శ్రమల ద్వారా ఏం రాబోతుంది? మేలు రాబోతుంది. శ్రమల ద్వారా దీవెన రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా కొట్టాల, గట్టిగా చప్పలు. హల్లెలూయా. ఏం తీసుకొస్తుందంట? శ్రమల ద్వారా నీకు ఘనత కలుగుతుంది. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి.
శ్రమ అంటే గొలియాతు. గొలియాతు లేకపోతే దావీదుకు సింహాసనం ఎక్కడిది? ఆమేనండి. గొలియాతులు మన జీవితంలో ఉండాలి, నిందలు మన జీవితంలో ఉండాలి. ఆమేనండి. కృప కలుగునుగా. గొలియాతులు నా జీవితంలో లేకపోతే ఇన్ని రోజులు 21 డేసే ఫాస్టింగ్ ఉండేవాడిని నేను. ఎప్పుడైతే గొలియాతు నాకు ఎంటర్ అయిందో 40 days లోకి అడుగు పెట్టిన. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మనలో నుంచి ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకురావడానికి దేవుడే గొలియాతులను లేపుతాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీలో నుంచి ఐశ్వర్యాన్ని బయటికి తీసుకురావడానికి నిన్ను అప్పుల పాలు చేశాడేమో, నీలో నుంచి ఐశ్వర్యాన్ని బయటికి తీసుకురావడానికి నిందల పాలయ్యావేమో, అవమానాలు పాలయ్యావేమో. ఆ శ్రమలు సహించే కదా యోసేపు ప్రధానమంత్రిగా నిలిచింది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ శ్రమలే కదా యోసేపు చరిత్రను మార్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఆయన కృపలో నిల్చోవాలంటే శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, వేదన వచ్చిన నిలబడాల. గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయ. ఆమేన్. మోడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 మహోన్నతుడా. యేసు నామములో గొంతు మొత్తం సాఫ్ అయిపోవాలా. ఆమేన్. నిజం డాడీ, నెల రోజుల నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ లేదు. ఆమేనండి. స్టేజ్ ఎక్కిన తర్వాత గొంతు ఏదో అయింది అనుకున్నా. సాతానన్న యేసు నామం. ఆమేనండి. హల్లెలూయా. నా ఆశ ఒక్కటే, వాక్యం చెప్తూ స్టేజ్ మీదనే నా ప్రాణం పోవాలా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నా పూర్తి సాక్ష్యం రేపటి దినాన చెప్తా నేను. ఆమేన్. ఎందుకు తెలుసా? 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయారు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అనాథగా బ్రతికిన జీవితం. నా జీవిత సాక్ష్యాన్ని రేపటి దినాన మీ అందరితో పంచుకుంటాను. ఆమేన్. అందుకనే నా జీవితాంతం ఒకటే చొక్కా, అది తెల్ల చొక్కా. ఆమేనండి. ఒకటే పాయింట్, తెల్ల పాయింట్. ఆమేనండి. హల్లెలూయా. ఎందుకంటే వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చు, కానీ
ఎక్కడ దేవుని కృప నేను కోల్పోతానో, ఆమెన్, దేవుని మహిమ ఎక్కడ నేను కోల్పోతానో. నా బర్త్డే రోజు వీడు మా వైఫ్ అమ్మగారు ఒక బ్లేజర్ తీసుకొచ్చారు. బ్లేజర్ దొడుక్కున్న ఇట్లా ఏదో నాలో నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకు. హల్లెలూయా. ఏదో నాలో నుంచి ఎంటీ లాగా అయిపోయినా నేను. ప్రభువా, నాకు ఈ సూటు బూట్ వద్దు ప్రభు, నా జీవితం ఏంటో నాకు తెలుసయ్యా. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న అనాథనయ్యా నేను. నాకొద్దు ప్రభువా, నాకొద్దు అయ్యా, నాకొద్దు ప్రభువా. నా జీవితంలో అవమానాలేంటో నాకు తెలుసు. నా జీవితంలో కష్టాలేంటో నాకు తెలుసు. నా జీవితంలో నిందలేంటో నాకు తెలుసు. ఈరోజు నా జీవితంలో చూడని అనుభవం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేని వైపు నాకు ఆశ ఉండదు. ఒకటే, ఆయన పని చేయాలి, ఆయన కాడి మోయాలి. అది 600 కిలోమీటర్లైనా 700 కిలోమీటర్లైనా, ఎంత చిన్న సేవకుడు పిలిచినా, అయ్యా అక్కడ 30 మంది వచ్చినా చాలు, 50 మంది వచ్చినా చాలు. ఎంతమంది వస్తారు ఏంటి? నో. స్టీవెన్ పాస్టర్ గారు డేట్ ఇచ్చేసినాను. చాలామంది నాకు ఫోన్ చేసి, మా ఆఫీస్కి ఫోన్ చేసి, నిజమేనా మీరు డేట్ ఇచ్చింది, నిజమేనా మీరు డేట్ ఇచ్చిందని చాలామంది కాల్స్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, నిజమే, నేను కాదు డేట్ ఇచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు డేట్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. అమ్మా, ఈ మనుషుల్ని మనం ఎప్పుడు నమ్ముకోవద్దు. మనుషులు ఎలాంటి మనుషులో తెలుసా? మనము పచ్చగా ఉంటేనే మన పక్కన ఉంటారు. మనం అప్పుల పాలైపోతే మన పక్కన ఎవరు ఉండరు. మనతో ఉద్యోగం ఉంటేనే మనతో ఉంటారు. మన జేబులో డబ్బు ఉంటేనే మన స్నేహితులు మన పక్కన ఉంటారు. మన జేబులో డబ్బులుంటేనే నీ స్నేహితుడు నీకు ఫోన్ చేస్తాడు, తమ్ముడు. నీ జేబులో డబ్బులు లేకపోతే నీకెవ్వరూ ఫోన్ చేయరు. ఎండిపోయిన చెట్టు నీడలో ఎవరైనా నిల్చుంటారా? ఎవ్వరు నిల్చోరు. ఎండిపోయిన చెట్టు నీడలో ఎవరు నిల్చోరు. ప్రైజ్ ది లార్డ్. అందరూ పచ్చగున్నటువంటి చెట్టు నీడలోనే నిలుచోవాలనుకుంటున్నారు. ఈరోజు ఎండిపోయిన చెట్టు వలె ఆర్థిక ఇబ్బందులతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. ఏ కన్నీళ్లతో అయితే వచ్చావో నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎంతకాలం ప్రభువా ఈ ఆర్థిక పోరాటాలు, ఎంతకాలం ప్రభువా ఈ నిందలు అవమానాలని బాధపడుతున్నావేమో, ఈరోజు బాండు కాగితం మీద రాసి పెట్టుకో. నిందల ద్వారా, అవమానాల ద్వారా నీకు ఘనతను నా దేవుడు తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 1వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 1వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. దాను, నఫ్తాలి, గాదు, అషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భాన పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులోనే ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయేది. ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏల ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల
కుయుక్తిగా జరిగించుదుము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీలు పరాయి దేశములో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో నివసిస్తున్నారు, పరాయి దేశములో ఉన్నారు, పరాయి ప్రజల మధ్య నివసిస్తున్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు. వారిని ఎంత శ్రమ పెడుతున్నారంటే మట్టి పనిలో, ఇటుక పనిలో, వ్యవసాయం పనిలో, ప్రతి పనిలో చిత్రహింసలు పెట్టారు. కానీ ఎంత హింసించారో అంత విస్తరించి ప్రబల్లారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఎంతైతే శ్రమ పెట్టారో, ఎంతైతే నష్టం చేశారో, ఎంతైతే క్షోభ పెట్టారో, ఎంతైతే కన్నీరు గార్పించారో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, ఈరోజు నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండలను దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నాశనం చేయాలని, నిన్ను పతనము చేయాలని ఎవరెవరైతే నిన్ను టార్గెట్ చేస్తున్నారో, ఆమేనండి, హల్లెలూయా, ఎవరెవరైతే నిన్ను టార్గెట్ చేస్తున్నారో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు వారిని టార్గెట్ చేయబోతున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సంఘాన్ని పాడు చేయాలా, ఈయనను పరిచర్య లేకుండా చేయాలా, ఈయనను పతనం చేయాలా, కూర్చోండి, ఈయన పతనం చేయాలా, పతనం చేయాలా, పతనం చేయాలని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ముందే ఒక స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దీని మీద నిల్చోడాడు, ఒకసారి నిల్చోడాడు. ఏం హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుంది? కాళ్ళు అందుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కాళ్ళు అందుతున్నాయి, ఇక్కడ కాళ్ళు అందుతున్నాయి, లాగొచ్చు కింద పడేయచ్చు, ఇక్కడ అందుతున్నాయి, లాగొచ్చు కింద పడేయచ్చు. ఇంత దూరం వెళ్ళబోతున్నావు, ఇంత దూరం వెళ్ళబోతున్నావు. ఇక నువ్వు లాగుదామన్నా వాళ్ళు దొరకరిగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నిన్ను ఎట్లా చూడబోతున్నారంటే హాను చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. అరే ఒకరు ఆపితే ఆగేది కాదు ఈ మంట. ఆమేనండి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలీలు పరాయి దేశంలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు. యేసు నామంలో, యేసు నామంలో పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు నిన్ను ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో, నాశనం చేయాలనుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. చప్పట్లు. సప్పగుండదు, పిడికిలి బిగించి గట్టిగా చప్పట్లు కొట్టాలో. జీసస్, 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 జీసస్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలా. నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావు నిన్ను లేపుకోబోతున్నాడు ఆయన. నిన్ను, నీ కుటుంబాన్ని లేపుకోబోతున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతాడు. గట్టిగా నీ జీవితంలో అద్భుతము జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం కుమ్మరించబోతున్నాడు, 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 కుమ్మరించబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా.
చప్పట్లు కొట్టాలా, కొట్టాలా చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. రికాందాల రబా షేకే దియాల రబా బాబా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. జీసస్ జీసస్ హల్లెలూయా, జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ జీసస్. ఇదిగో ఈయన దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు. ఆమెన్. ఈయన దగ్గర ఇట్లా చాపినావు. ఒక రోజు రాబోతుంది నీ దగ్గరికి వచ్చి ఇట్లా చాపబోతున్నాడు. చాపు. ఇలా ఇచ్చే కృపను దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, మనం ఆయన చూస్తాడు. ఆమెన్. ఇంకెప్పుడేసయ్యా నా అప్పులు తీర్చేది? ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? సుబ్రహ్మణ్యం రికాందాల రబా షేకే దియాల రబా బాబా. ఏడుస్తున్నా, గుండెలు పగిలిపోయేటట్టు. ఏంటి ప్రభువా, నాకు ఈ కష్టం ఏంటి ప్రభువా? నువ్వు నా కన్నీళ్ళు చూస్తే సేవకుడు నా దగ్గరికి రావాలి. నువ్వు నా వేదన చూస్తే సేవకుడు నా దగ్గరికి రావాలి ప్రభు అని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అవునా? ఎందుకు అంతగానో ఏడుస్తున్నారు? ఇబ్బందులతో వచ్చావు. ఏం పేరు నీ పేరు? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎందుకంత వేదన? స్థితి దిగజారిపోయింది. ఏంటి ప్రభువా నా పరిస్థితిని ఏడుస్తున్నావు? ఈరోజు దేవుడు ఎవరితోనో కాదు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరు హేళన చేస్తున్నారు. ఏమని హేళన చేస్తున్నారు? స్థితిని బట్టి హేళన చేస్తున్నారు. చెప్పి ఇక్కడ దేవుడు ఉన్నాడా? చెప్పండి. దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? ఉన్నాడా? హల్లెలూయా. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన, బిడ్డలో ఉన్న దుఃఖం తొలగించండి ప్రభు. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించి నీ పాదాలు పట్టుకుని బతున్నాడుతున్నాను. ఎవరి ముందైతే తలదించుకున్నాడో వారి ముందే తల ఎత్తబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కృప కలుగునుగా. ధైర్యంగా ఉండు. వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముళ్ళు, ఈరోజు అనేక మంది ఎగతాళి చేస్తున్నారేమో. నేను కూడా మీలాగా అలా తిరిగేవాడిని. అందరు చీ అన్నారు నన్ను, తూ నీ బతుకు అన్నారు నన్ను. కానీ యేసయ్య పాదాలు పట్టుకున్న తర్వాత ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితాన్నే దేవుడు మార్చేసినాడు. హల్లెలూయా. ఈరోజు ఏడుస్తూ, బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ, దుఃఖన పడుతూ ఈరోజు ఈ ప్రాంగణంలోకి మీరు వచ్చారేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎగతాళి చేసేవాడిని పాస్టర్లని. పాస్టర్ తలకాయ పలగొట్టిన నేను, ఒక పాస్టర్ తలకాయ పలగొట్టిన నేను. నాకు యేసయ్య వద్దు, ఎవరొద్దని. కానీ అలాంటి నా బ్రతుకునే గొప్ప ఉన్నత స్థితిలో దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల.
హల్లెలూయా, హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. పాడదామా? 1 2 3 గో. చప్పట్లు కొట్టాలి. ఆమేన్. చప్పట్లు. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పాడాలి. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. కీర్తన 91:4. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. తొందరగా చదువు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పళ్ళు. నువ్వు 10 లక్షలతో అప్పుతో ఉన్నా, 15 లక్షల అప్పుతో ఉన్నా, 20 లక్షల అప్పుతో ఉన్నా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పళ్ళు. కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు ఇజ్రాయేలీలను ఫరో సైన్యం తరిమినట్టుగా ఈరోజు నిన్ను అప్పులు తరుముతున్నాయా? అనారోగ్యం తరుముతుందా? ఒంటరితనం తరుముతుందా? శ్రమలు తరుముతున్నాయా? నిందలు తరుముతున్నాయా? అందరికీ ఉద్యోగాలు వస్తే నీకు ఇంకా రాలేదారా? నువ్వు ఇంకా పాస్ కాలేదారా? నువ్వు ఇంకా రోడ్ల మీదనే తిరుగుతున్నవారా అని నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, అవమానాల పాలు చేస్తున్నారేమో. ఈరోజు ఆ నిందలు నిన్ను తరుముతున్నాయేమో. వయసు పెరిగిపోతుంది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఏదో అందరి ముందు నవ్వుతున్నావేమో, కానీ లైఫ్లో సెటిల్ కాలేదని ఒక బాధ. అందరూ ఏం చేస్తున్నావు అని అడిగితే ఎవరికి చెప్పుకోలేని వేదన. ఏం చేస్తున్నావు అని అడుగుతారని ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో నువ్వు ఉన్నావు తమ్ముడు. ఈరోజు పైకి నీవు నవ్వొచ్చేమో కానీ లోపట ఒక వేదన, దుఃఖముతో నువ్వు ఈ ప్రాంగణానికి వచ్చావు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయేమో. నీ వెనకాల కూడా ఫరో సైన్యం లాంటి అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు తో ఇక్కడికి వచ్చావేమో. ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక్కదానివే ఏడుస్తున్నావేమో. వ్యాపారంలో లాస్ వచ్చిందేమో, నువ్వు చేస్తున్న పరిచర్యలో అభివృద్ధి లేదేమో, నీ పిల్లలు సెటిల్ కాలేదేమో, నీ పిల్లలు వివాహాలు కావట్లేదేమో, రెంట్ గదులలోనే ఉంటున్నావేమో. ఈరోజు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంకెప్పుడు ఇస్తావు యేసయ్యా ఉద్యోగం, ఇంకెప్పుడు ఇస్తావు యేసయ్యా ఉద్యోగం అని చెప్పి బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ ఈరోజు కుమిలిపోతూ
ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావేమో ప్రియ తమ్ముడో, అనాథగా బ్రతికిన నా జీవితంలో, ఒంటరిగా బ్రతికిన నా జీవితంలో నా దేవుడే నాకు తల్లి అయ్యి, నా దేవుడే నాకు తండ్రి అయ్యి, ఆయన అరచేతులు నన్ను చెక్కుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నన్ను లేవనెత్తిన దేవుడు, ఈ సభలు దేనికంటే అనాథనైన నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడని చెప్పడానికి ఈరోజు సభలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దిగులుతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, గుండెలు పగిలిపోయేటట్టుగా నీ తల్లికి మంచి పేరు తీసుకురాలేకపోతున్నావు, నీ తండ్రికి మంచి పేరు తీసుకురాలేకపోతున్నావు. వేదన, శ్రమ 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 శ్రమ. ఈరోజు శ్రమలతో వచ్చావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఈరోజు అయ్యా నాకు నువ్వు కావాలి, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నువ్వు అనేక మంది జీవితాల్లో అద్భుతం జరిగించే దేవుడవయ్యా. అయ్యా నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు ప్రభువా, నా కుటుంబ జీవితంలో కూడా అద్భుతం జరిగించు. నా కుమారుడు మారు మనసు పొందాలి, నా కుమార్తె మారు మనసు పొందాలి, నా భర్త త్రాగుడు మార్చుకోవాలి. అయ్యా నా జీవితంలో ఎన్ని రోజులు శ్రమలు ఇస్తావు, నాకు ఉద్యోగం కావాలయ్యా, నాకు ఉద్యోగం ఇస్తే నీకోసం బ్రతుకుతాను ప్రభువా. ఒక్కసారి దేవుణ్ణి అడగగలుగుతావా? ఒక్కసారి దేవుణ్ణి అడగగలుగుతావా? ఒక్కసారి కనుక నువ్వు దేవుణ్ణి అడగగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. లేచి నిలబడదామా, లేచి నిలబడదామా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. రెండు చేతుల పైకి లేపుదామా. నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ తమ్ముళ్ళు వాలంటీర్స్ తమ్ముళ్ళు, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ తమ్ముళ్ళు, ఈ ప్రాంగణంలో ఉన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించయ్యా. ప్రతి ఒక్కరం ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ప్రతి ఒక్కరూ నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అయ్యా నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి, కన్నీరు కార్చండి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు నా ప్రభు. కన్నీరు కార్చు, ఏడువు. అయ్యా థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు ఎవరు కొట్టొద్దు ప్లీజ్, చప్పట్లు కొట్టొద్దు. రెండు చేతులు పైకి లేపి రెండు చేతులు పైకి లేపుదమ్మా, రెండు చేతులు పైకి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను.
నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. రెండు చేతులు పైకి లేపి, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. చేతులు పైకి లేపుదామా. నీ వంటి వారు ఎవరయ్యా. చివరిసారిగా అద్భుతం చేయుమయా నా జీవితంలో, నేనే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా.